ప్రస్తుతం ఏపీసీసీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? నేతల మధ్య సఖ్యత ఉందా? మా దగ్గర డెఫినెట్గా మాకున్నటువంటి బలం, మాకున్న ఆలోచన, మాకున్నటువంటి పార్టీ లైన్ చాలా సమర్థవంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీసు భారతీయ జనతా పార్టీ దగ్గర ఇంకా నేను అనకూడదు, పెట్ డాగ్స్ లాగా నిలబడిపోయినాయి. నరేంద్ర మోడీ గారు ఏ బిస్కెట్ వేస్తాడో ఎప్పుడు తీసుకుందాం అనేటటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీరు చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు ఉంచుతాం అనేటటువంటి హామీని తీసుకొచ్చారా? విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మన పూర్వీకులు పెద్దలు ప్రాణాలు అర్పించి అంత పెద్ద సిటీని, అంత పెద్ద విశాఖ మహానగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తే దాన్ని చిన్న చిన్నగా యూనిట్లని బలహీనపరిచి నరేంద్ర మోడీ స్నేహితులకి మిత్రులు దోచిపెడతా ఉన్నారు. పోలవరం అపర సంజీవిని జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి. పోలవరం కానీ పూర్తయితే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా 6.5-7 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి వ్యక్తికి తాగునీరు వస్తుంది. ఎప్పుడైనా నీటి ప్రవాహం ఎక్కువ పెరిగితే బ్యాక్ వాటర్ దాకా రాయలసీమ దాకా వెళ్ళేటటువంటి అపర సంజీవిని పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని ఎవరిని కారకులు? దీనికి ఈ 10 సంవత్సరాల్లో పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే జగన్ని తిడతాడు, జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ 10 సంవత్సరాలు ఈ 2 పార్టీలు ఎందుకు పూర్తి చేయలేకపోయినాయి? జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయని చెప్పి ఆలోచన చేయమనేటటువంటిదే మా పోరాటం. పోలవరం లేదు, ప్రత్యేక హోదా ఎక్కడుంది? ఎస్